ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు మనము బైబిల్లో ఉన్న నోవహు గురించి తెలుసుకుందాము. చాలా సంవత్సరాల క్రితం దేవుడు ఈ ప్రపంచాన్ని అందంగా సృష్టించాడు. కాని కొంతకాలం తరువాత ప్రజలు చెడుగా మారారు. వాళ్ళు దేవుని మాట వినడం మానేశారు. అప్పుడు దేవుడు మనుషుల చెడు పనులకు ముగింపు పెట్టాలని నిర్ణయించాడు. ఆ సమయంలో నోవహు అనే ఒక మంచి మనిషి ఉండేవాడు. నోవహు దేవుణ్ణి ఎంతో ప్రేమించేవాడు. ఆయన మాట వినేవాడు. అందుకే దేవుడు నోవహును ఆయన కుటుంబాన్ని రక్షించాలని నిర్ణయించాడు. నోవహు అతని భార్య, 3 కుమారులు, షేము, హాము, యాపెతు మరియు వారి భార్యలు, మొత్తం 8 మంది నోవహు కుటుంబం. ఒకరోజు దేవుడు నోవహుతో, నేను జలప్రలయాన్ని రప్పించి మనుషుల చెడుతనము బట్టి భూమి అంతటిని నాశనం చేయబోతున్నాను. నీవు ఒక పెద్ద ఓడను కట్టాలి. 3 అంతస్తులు దానిగా చేసి దానిలో గదులు ఏర్పాటు చెయ్యి. నీ కుటుంబము మరియు ప్రతి జంతువుల జంటను ఆ ఓడలోనికి తీసుకుని వెళ్ళు అని చెప్పాడు. నోవహు దేవుడు చెప్పినట్లుగా ఒక పెద్ద ఓడను కట్టడం మొదలుపెట్టాడు. ప్రతి ఒక్కరూ అతడిని చూసి ఆశ్చర్యపోయారు. ఎందుకు పడవ కట్టుతున్నావు? ఎలాంటి వర్షం లేదు అని ప్రజలు నవ్వుకున్నారు. కాని నోవహు దేవుని మాట వినాడు. వాళ్ళ మాటలను పట్టించుకోలేదు. అతడు తన కుటుంబంతో కలిసి ఓడను పూర్తి చేశాడు. ఓడ ఎంతో పెద్దది కాబట్టి దానిని కట్టడానికి చాలా కాలం పట్టింది. చివరకు అనేక సంవత్సరాల తర్వాత అది పూర్తయింది. దేవుడు నోవహుకు పరోక్షంగా జంతువులను తెప్పించాడు. ప్రతి జాతి జంతువులలో ఒక జంటను అనగా ఆడ మరియు మగ వాటిని ఓడలోనికి చేర్పించాడు. అలాగే నోవహు కుటుంబము కూడా ఓడలోకి వెళ్లారు. ఓడ బయట ప్రజలు జలప్రళయం వస్తుందని వారింకా నమ్మలేదు. అకస్మాత్తుగా భూమి మీద చాలా భారీ వర్షాలు కురవడం ప్రారంభమైంది. కాని అప్పుడు ఓడలోకి వెళ్లడానికి ఎవ్వరికీ అవకాశం లేదు. దేవుడు ఓడ తలుపులను గట్టిగా వేసేశాడు. నోవహు చెప్పింది నిజమే. అయ్యో, ఓడ తలుపులు తెరిచి ఉన్నప్పుడే నోవహు మాట విని ఓడలోకి వెళ్లి ఉంటే ఎంత బాగుండేదని వాళ్ళు అనుకున్నారు. కాని అప్పటికే చాలా ఆలస్యమైపోయింది. వాళ్ళందరూ నశించిపోయారు. అప్పటినుండి 40 రోజులు మరియు 40 రాత్రులు వర్షం పడింది. భూమి మొత్తం నీటిలో మునిగిపోయింది. ఓడ మాత్రమే సురక్షితంగా నీటిపై తేలుతూ ఉండింది. నోవహు, అతని కుటుంబం మరియు జంతువులు సురక్షితంగా ఓడలో ఉన్నారు. ఒకరోజు వర్షం ఆగిపోయింది. నీరు తగ్గిపోయింది. ఓడ అరారాతు కొండపై ఆగిపోయింది. అప్పుడు నోవహు కాకిని ఓడ నుండి బయటకు పంపాడు. అది తిరిగి రాలేదు. అప్పుడు అతడు ఒక పావురాన్ని వదిలాడు. ఆ పావురం కూడా కాలు మోపడానికి స్థలం లేనందున తిరిగి వచ్చేసింది. నోవహు దానిని రెండవసారి పంపినప్పుడు అది దాని నోట ఒక ఒలీవ ఆకు తీసుకొని తిరిగి వచ్చింది. నీళ్లు తగ్గిపోయాయని నోవహుకు అర్థమైంది. అతడు పావురాన్ని మూడవసారి బయటకు వదిలాడు. అది తిరిగి రాలేదు. దాంతో నోవహు గ్రహించాడు, భూమి మళ్లీ వృక్షాలతో నిండిపోయింది. దేవుడు నోవహును కాపాడి భూమి మీద నూతన జీవం తీసుకువచ్చాడు. నోవహు తన కుటుంబంతో పాటు ఓడ నుండి బయటకు సజీవంగా వచ్చినందుకు, తన కుటుంబాన్ని గొప్ప జలప్రలయం నుండి రక్షించినందుకు కృతజ్ఞతగా నోవహు దేవునికి ఒక బలిని అర్పించాడు. ఆ అర్పణను చూసి దేవుడు ఆనందించాడు మరియు భూమంతటిపైకి అలాంటి జలప్రలయాన్ని మళ్లీ తీసుకురాను అని ఆయన నోవహుకు వాగ్దానం చేశాడు. తాను చేసిన ప్రమాణాన్ని ప్రజలకు జ్ఞాపకం చేసేందుకు దేవుని ధనుస్సును, అంటే వర్షధనుస్సును ఏర్పాటు చేశాడు. మీరు వర్షధనుస్సును చూసినప్పుడు దేవుడు ఇక ఎన్నడూ భూమిని గొప్ప జలప్రలయంతో నాశనం చేయడు అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. నోవహు ఎలాంటి సందేహం లేకుండా దేవుని ఆజ్ఞలను పాటించాడు. దేవుని ఆజ్ఞలపై విశ్వాసం ఉంచి దేవుడు చెప్పినది ఎందుకు చెప్తున్నారో తెలియకపోయినా ఆయన ఆజ్ఞలను నమ్మి పూర్తిగా పాటించాడు. మనం కూడా నోవహు వలె దేవుని పట్ల విశ్వాసము, విధేయత కలిగి ఉండాలి. మరియు నోవహు ఓడను కట్టడానికి చాలా సంవత్సరాలు పట్టింది. అప్పుడు అక్కడి ప్రజలు ఎన్ని ఆటంకాలు కలిగించినా, అతన్ని నవ్వుతూ ఎగతాళి చేసినా నోవహు మాత్రం వాటిని పట్టించుకోకుండా దేవుని మాటను విశ్వసిస్తూ ఓడను కట్టడం నమ్మకంగా పూర్తి చేశాడు. మనం కూడా నోవహు వలె దేవుని మాటను అనుసరించడానికి మనకు ఉన్న పరిస్థితులను ధైర్యంతో ఎదుర్కోవడం, సమర్థతతో, పట్టుదలతో పని చేయడం అవసరం. మరియు నోవహు వలె మన చుట్టూ ఉన్న మనుషులకు భయపడకుండా, వారి మాటలను లక్ష్యపెట్టకుండా దేవుని మాటలను ఎల్లప్పుడూ వింటూ వాటి ప్రకారం చేస్తే మనకు దేవుడు తోడుగా ఉండి మనలను నశించిపోయే ఈ లోకము నుండి రక్షించి పరలోకం చేరుస్తాడు. ఆమేన్. థ్యాంక్ యూ పిల్లలు. ప్రైజ్ ద లార్డ్. మళ్ళీ మనం ఇంకొక స్టోరీతో కలుసుకుందాం.